ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరాం అంటూ బాబా గారిని తలుచుకొని ఓం సాయిరాం అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలుపెట్టండి. అలా ప్రతిరోజు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే బాబా గారి మీద నమ్మకంతో బాబా గారిని మనసులో తలుచుకుంటారో తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్ని బాబా గారైతే ఈ వీడియో ద్వారా ఎక్కడో ఒక చోట మీకు సొల్యూషన్ అనేది తప్పకుండా ఇస్తారు అనే ఉద్దేశంతోనే ప్రతిరోజు ప్రతి వీడియోలోనూ ముందుగా ఇలా చెప్తూ ఉంటాను. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ప్రతిరోజు నా దగ్గర కూర్చొని కన్నీళ్లతో అడుగుతున్నావుగా, బాబా ఎందుకు తండ్రి నాకే ఇన్ని కష్టాలు? నా చుట్టూ ఉన్నవాళ్ళు, నేను చూసిన వాళ్ళు, నాకు పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కష్టాలు లేవు, కన్నీళ్లు లేవు. కానీ వాళ్ళు మోసాలు అన్నీ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఎలా స్వామి అంత మంచి గడియలు, మంచి రోజులు కన్నీళ్ళే ఉండవు? మరి నాకెందుకు ఎన్ని కన్నీళ్ళు, కష్టాలు? నాకు తెలిసి నేనెవ్వరికీ అన్యాయం చెయ్యలేదు, పాపం చెయ్యలేదు, మోసం కూడా చెయ్యలేదు, ఎక్కడా తప్పు కూడా చెయ్యలేదు. మరి నాకెందుకు తండ్రి ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు అంటూ అడుగుతూనే ఉన్నావుగా. నా కష్టాలకు విముక్తి అన్నది ఉందా తండ్రి? నా కష్టాలకు ఆఖరి అన్నది ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఇస్తావు అని నన్ను నిలదీశావుగా బిడ్డ. చాలు తల్లి, ఈ రోజుతో నీ కష్టాలకి ముగింపు పలికేద్దాం. ఇక మీదట నువ్వు కష్టాలు పడవలసిన అవసరం లేదు బిడ్డ. నీ కష్టాలకు, నువ్వు పడుతున్న కష్టాలకు కారణమేంటో తెలుసా? అది నేను చెప్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. ఒక్క అక్షరం కూడా తప్పకుండా విను. అప్పుడే నీకు నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది అంటూ బాబాగారైతే ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నారండి. మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటో, పరమార్థమేంటో తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి గురూజీ అండి చాలా బాగా చెప్తారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు. అయితే ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ గురువుగారికి కాల్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తుల గొడవలు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, స్త్రీ పురుషులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికలో సాల్వ్ చేసి ఇచ్చేస్తారండి గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి నమ్మకంతో అయితే కాల్ చేసి చూడండి. బిడ్డ, నన్ను అడిగావుగా, నాకు మాత్రమే ఇన్ని కష్టాలు ఎందుకు తండ్రి అంటూ. నీకు మాత్రమే ఇన్ని కష్టాలు ఎందుకో తెలుసా తల్లి? చెప్తాను, జాగ్రత్తగా విను. కారణమైతే ఇదే. బిడ్డ, అనవసరమైన ఆలోచనల దారాలు పట్టుకుని తెలియని ఆకాశానికి ఎగిరిపోకు. మనుషులందరూ ఇక్కడే ఉంటారు, కానీ వారి మనస్సులే ఎక్కడో చిక్కుకుపోయి ఉంటాయి బిడ్డ. మంచి ఆలోచన శక్తి ఉండటం ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం తల్లి. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక కాగితంలా నువ్వు గమనించినట్లయితే దానిపైన ఒక చిన్న నీటి బిందువు పడ్డా కూడా అది మెల్లమెల్లగా తడిసి ఎవరైనా పట్టుకోగానే చిరిగిపోతుంది. అంతేకాకుండా ఒక కాగితం ఒకరు చించితే చినిగిపోతుంది, నలిస్తే నలిగిపోతుంది కూడా. ఇతరులకు ఎవరైనా దానిపై గొప్ప గొప్ప రాతలు రాస్తే గొప్పగా వెలిగిపోతుంది. పిచ్చి పిచ్చిగా గీతలు గీస్తే చెత్తకుప్పలో మిగిలిపోతుంది బిడ్డ. ఇలా ఎప్పుడో తన జీవిత పర్యంతమో తన భవిష్యత్తు తన చుట్టూ ఉంటుంది, ఇతరులపైనే ఆధారపడి ఉంటుంది. తనకంటూ సంతోషంగా స్వేచ్ఛగా జీవించే హక్కు తనకు లేకుండా ఉంటుంది. ఒక ప్రతి చిన్నదానికి అతిగా ఆలోచించే వారి జీవితం కూడా ఇలాగే ఉంటుంది తల్లి. అతిగా ఆలోచించే వారికి అసలు మనస్సే ఉండదని నేనంటాను. ఏమంటావు? ఎందుకంటే వారి మనసు అసలు మనశ్శాంతే లేకుండా ఒక బ్రతుకున్న భూతంలా ఎక్కడో ఈ ప్రపంచానికి అందని నరకంలో విహరిస్తూ ఉంటే ఆ మనిషి ఇంకా మనసు ఎలా ఉంటుంది బిడ్డ? అర్థమైందా తల్లి?
చూడు, ఈ ప్రపంచం ఎంతో అందమైంది. గతం కారణంగా దుఃఖించేవారు, భవిష్యత్తు గురించి భయాందోళనకు గురయ్యేవారు, అతిగా ఆలోచిస్తూ ప్రస్తుతంలో జీవించలేని వారు ఈ అందమైన ప్రపంచాన్ని, అసలు వారి జీవితాన్ని, వారి పుట్టుకనే ఆస్వాదించలేరు తల్లి. భవిష్యత్తు యొక్క చింతని, అలాగే గతం తాలూకా దుఃఖాన్ని విడిచిపెట్టి ఎవరైతే ప్రస్తుతం వారి ముందున్న కార్యాన్ని సంపూర్ణం చేస్తూ దానికోసం మాత్రమే సమయాన్ని కేటాయిస్తూ ఆ పనికి 100% తన పూర్తి సహకారం అందించే ప్రయత్నం చేస్తాడో అది ఫలితాన్నిచ్చినా పర్వాలేదు. దానివల్ల దుఃఖం కలిగినా, సంతోషం కలిగినా దాన్ని ఆ క్షణం సరే అనుభవించే మరో క్షణాన్ని మరో కొత్త పుట్టుకలా ఎవరైతే జీవిస్తారో ఇక వారే వారి జీవితాన్నంతా పరిపూర్ణంగా అలాగే ప్రశాంతంగా అనుభవించగలుగుతారు తల్లి. ఫలితం ఏదైనా కానివ్వు, పోరాడకముందే భయంతో నీతో నువ్వు ఓడిపోతే నీకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అంటే నీ శక్తి ఏంటో నీకు తెలియపరచటానికే బిడ్డ. నీకు కావలసిన దాని గురించి ప్రయత్నించినప్పుడు అది నీకు దక్కలేదని బాధపడటంలో అర్థం లేదు. ఏది తప్పో ఏది ఒప్పో నీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. తెలియదు అనడం ఆత్మవంచన కదా. నీ ప్రయాణం ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే ఉంటే స్వయంగా ఆ పరమాత్ముడే నిన్ను నీ గమ్యానికి తప్పకుండా చేరుస్తాడు తల్లి. ఓపికతో ఉండు, అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తక్కువ ఖర్చు చేసి ఆపద కాలంలో నిన్ను అది ఆదుకుంటుంది. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే నీ జీవితంతోనే ఆడుకుంటుంది. అర్థమైందా తల్లి? గుర్తుంచుకో బిడ్డ, ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలు పెడతారు. ఆ కారణంగా ఒక వ్యక్తి నీపై ప్రేమ చూపుతున్నారంటే వారు నిన్ను మోసం చేసి ఉంటారు, లేదంటే మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండు తల్లి. అక్కరలేని విషయాలలో తల దూర్చకుండా ఉంటే నీ జీవితం ఎంతో సులభంగా సాగిపోతూ ఉంటుంది. ఈ సృష్టిలో అన్నీ తాత్కాలికమే. ఇప్పుడున్న పరిస్థితి తప్పకుండా మారి తీరుతుంది. అనవసరంగా నువ్వు ఒత్తిడి చెందకు, ప్రశాంతంగా ఉండాలి బిడ్డ. కాలానుగుణంగా అన్నీ అవే సర్దుకుంటాయి. గెలుపు యొక్క గుమ్మం తలుపులు తెరవాలి అంటే ముందుగా నీ ఒంటికి అంటుకున్న బద్ధకాన్ని వదలగొట్టు. అంతా మనవాళ్లే అని ఎప్పుడూ అనుకోవద్దు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు. తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు తీసుకోవటం మొదలు పెడితే ఎలాంటి మనిషి దగ్గరైనా సరే అలసైపోతావు. గుర్తుంచుకో బిడ్డ, గుర్తుంచుకో. జీవితంలో తప్పు చెయ్యొద్దు, అలాగే ఎవరి దగ్గర కూడా చులకనవ్వద్దు. ఇక అది నీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది, నీ జీవితాన్ని దిగజార్చేస్తుంది. గుర్తుంచుకో తల్లి, ధనం అనేది నీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు, ఇవ్వలేకపోవచ్చు, కానీ మౌనం మాత్రం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. మౌనంగా ఉండటం అంటే చేతకానితనం అస్సలు కాదు. పట్టించుకోకపోవడం అంటే పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకి బాధ తప్ప ఏమీ మిగలవు తల్లి. అందుకే అంటారు, మాటల్లో ఉన్న శక్తి కంటే మౌనంలో ఉన్న శక్తే ఎంతో గొప్పది అని. చెమట పట్టకపోతే చల్లగాలి యొక్క విలువ తెలియదు. జీవితంలో కష్టాలు లేకపోతే గెలుపులోని మాధుర్యం ఎప్పుడు తెలుస్తుంది తల్లి. ఏం జరిగినా పట్టుకునే మనిషి ఉంటే ఏం జరిగినా కూడా తప్పుకొని ముందుకు వెళ్ళొచ్చు కదా. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. జీవితంలో ఆడంబరం కోసం ఎప్పుడూ కూడా అప్పు చెయ్యకు, అలాగే ఆనందం కోసం తప్పు చెయ్యకు తల్లి. ఇక డబ్బు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అస్సలు అమ్ముకోకు. ఇందులో ఏది నీకు ప్రశాంతతను ఇవ్వదు తల్లి. భవిష్యత్తులో భారాన్ని తప్ప ఇంకేమీ ఇవ్వదు. కాలు చొప్పులైన మనుషులైనా నీకు నొప్పిని అలాగే బాధను కలిగిస్తున్నాయి అంటే అవి నీకు సరిపోయేవి కావని నువ్వు అర్థం చేసుకోవాలి. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది, గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది తల్లి. గుర్తుంచుకో బిడ్డ, నీకు ఈరోజు స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. నీ కష్టాలకు, నీ బాధలకు కారణాలేంటో ఇప్పటికైనా అర్థమయ్యాయా? నా మాటల్లోని పరమార్థమేంటో, నీ గూఢార్థమేంటో అర్థం చేసుకోగలిగావా? పరిస్థితులు, నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఎదుర్కొని వాటికి ఎదురెళ్ళి వాటిని మార్చే ప్రయత్నం చేయి.
పిరికితనంతో అనవసరమైన వాళ్ళని నమ్మి మోసపోతూ ఉంటే నీ జీవితం ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆగిపోతుంది. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవు తల్లి. ఏది చేసినా ధైర్యంగా నీ శక్తిని నమ్ముకొని, నీ సొంత తెలివితేటలను నమ్ముకొని ముందడుగు వేశావంటే విజయం నీదే తల్లి. ఆ పైన నువ్వు పడినా లేచినా పట్టుకోవటానికి నీ బాబాని, నీ సాయి తండ్రిని నేనున్నా. నిన్ను మంచి మార్గంలో నడపటానికి మంచి గురువుగా నేను నీకు శిక్షణను ఇస్తాను. బెత్తం పుచ్చుకొని మరీ నిన్ను మంచి దారిలో నడిపిస్తాను, క్రమశిక్షణలో పెడతాను. భారం నా పైన వెయ్యి తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే ఎవరైనా నిరాశ నిస్పృహలతో ఉన్నవాళ్ళు, ఓదార్పు కోరుకుంటున్న వాళ్ళకి మన వీడియో తప్పకుండా షేర్ చేయండి. అలాంటి వారికి బాబాగారి మాటలు కాస్త ఓదార్పును, ఊరటను అయితే కలిగిస్తాయి. ఇక బాబాగారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.